హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మను టీచర్స్ ఛానల్. సో ఇవాల్టి క్లాస్లో రివైజ్డ్ బిఎస్ సిలబస్ నుంచి ఆర్ట్ ఇన్ ఎడ్యుకేషన్ అనే సబ్జెక్ట్లో ఫస్ట్ యూనిట్ని అయితే కంటిన్యూ చేస్తున్నాము. మనకి ఇది లెంత్ యూనిట్ అండి. ఈ ఆర్ట్ ఇన్ ఎడ్యుకేషన్ కానివ్వండి, లేదా యోగా అండ్ అండర్స్టాండింగ్ సెల్ఫ్ కానివ్వండి, ఇవన్నీ ఏంటంటే ఫస్ట్ యూనిట్స్ అనేటివి లెంతీగా ఉంటాయి. ఎందుకంటే మనకి ఇంట్రడక్షన్ కానివ్వండి, ఆర్టిస్ట్ల గురించి లేదా యోగాలో ఆసనాల గురించి ఇవన్నీ ఉంటాయి కాబట్టి సో ఫస్ట్ యూనిట్స్ అనేటివి మనకు చాలా లెంతీగా ఉంటాయి. అలాగే ఆర్ట్ ఇన్ ఎడ్యుకేషన్ లో కూడా లెంతీ యూనిట్ ఇది. చాలా మంది ఆర్టిస్ట్ల గురించి మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టిస్ట్ గురించి మనం సపరేట్ క్లాస్ అయితే తీసుకుంటున్నాము. ఒక్కోసారి 2 ఆర్టిస్టులు ఒకటే క్లాస్ లో, ఒక్కోసారి ఒక ఆర్టిస్ట్ గురించి ఒక క్లాస్ లో డిస్కస్ చేస్తున్నాము. సో ఇప్పటిదాకా జరిగిన క్లాసెస్ మీరు చూడలేదంటే కనుక ఈ వీడియో ఎండింగ్ లో ప్లేలిస్ట్ అనేది కనిపిస్తుంది. ఫస్ట్ యూనిట్ యొక్క ప్లేలిస్ట్ కాబట్టి అక్కడే మీకు సిలబస్ వీడియో కూడా అవైలబుల్ ఉంటుంది. సో కమింగ్ టు టుడేస్ క్లాస్, ఇవాళ క్లాస్ లో ఒక ఇండియన్ ఆర్టిస్ట్ గురించి చూస్తున్నాము. స్పెషల్ గా చెప్పుకోవాలంటే ఆయన పేరు ఏంటంటే టిఎల్ కాంతారావు. సో మీకు తెలిసే ఉంటుంది, పాత ఇండియన్ సినిమాలు ఓల్డెన్ ఫిలిమ్స్ ఉన్నాయి కదా, సో దాంట్లో ఈయన చాలా ఫిలిమ్స్ అనేటివి నటించారు. మీరు బాగా గుర్తు పెట్టుకునే పాత్ర ఏంటంటే లవకుశలో ఈయన లక్ష్మణ్ పాత్ర చేశారనమాట. ఓకే, సో టిఎల్ కాంతారావు గారు 16th నవంబర్ 1923లో జన్మించారు. 22nd మార్చ్ 2009లో మరణించారు. సో ఆయన పూర్తి పేరు చూసుకున్నట్టయితే తాడేపల్లి లక్ష్మీ కాంతారావు, మోర్ పాపులర్లీ నోన్ యాజ్ కాంతారావు, వాజ్ అన్ ఇండియన్ ఫిలిం యాక్టర్ అండ్ ప్రొడ్యూసర్ ఫ్రమ్ తెలుగు సినిమా. సో తెలుగు సినిమాలో మనకి ఈయన ప్రొడ్యూసర్ మరియు యాక్టర్ అనమాట. ఓకే, కాంతారావుగా పిలిచేవారినని. పూర్తి పేరేంటి? తాడేపల్లి లక్ష్మీ కాంతారావు. హీ వాజ్ స్టేడ్ ఇన్ మోర్ దెన్ 400 తెలుగు మైథాలజికల్, సోషల్ అండ్ ఫోక్లోర్ ఫిలిమ్స్. సో ఈయన 400 తెలుగు మూవీస్ లో కనిపించారనమాట. అది మైథాలజీ కావచ్చు, సోషల్ ఫిలిమ్స్ కావచ్చు, ఫోక్ ఫిలిమ్స్ కావచ్చు. హీ హ్యాస్ ఆల్సో యాక్టెడ్ ఇన్ ఎ ఫ్యూ హిందీ, కన్నడ అండ్ తమిళ్ మూవీస్. సో తెలుగు మూవీస్ తో పాటుగా కొన్ని హిందీ మూవీస్, కన్నడ మూవీస్, తమిళ్ మూవీస్ లో కూడా నటించారు. హీ హ్యాస్ ప్రొడ్యూస్డ్ అబౌట్ 5 ఫిలిమ్స్ అండర్ ద హైమా ఫిలిమ్స్. సో ఈయన ప్రొడక్షన్ పేరు ఏంటంటే హైమా ఫిలిమ్స్. సో 5 ఫిలిమ్స్ ని ఈయన ప్రొడ్యూస్ చేశారు. In 1960s, he was one of the primary actors in Telugu cinema along with ఎన్టీ రామారావు అండ్ అక్కినేని నాగేశ్వరరావు. సో మనకు తెలిసిందే ఎన్టీ రామారావు గారు కానీ, అక్కినేని నాగేశ్వరరావు గారు కానీ. సో వీళ్ళతో పాటుగా 1960s లో కాంతారావు గారి గురించి కూడా అంతే ప్రైమరీ యాక్టర్ అయ్యారనమాట ఆ టైంలో తెలుగు సినిమాలో. కాంతారావు వాజ్ నోన్ ఫర్ పోర్ట్రేయింగ్ ద రోల్స్ ఆఫ్ నారద, లార్డ్ కృష్ణ అండ్ అర్జున. సో కాంతారావు గారిని ఎక్కువగా మీరు చూసుకున్నట్టయితే నారదుని పాత్రలలో ఎక్కువగా చూసేవాళ్ళు. చాలా మంది గుర్తుండే పాత్ర కూడా నారదుని పాత్రే కాంతారావు గారిది. తర్వాత లార్డ్ కృష్ణ లాగా కూడా వేశారు, అర్జునులు లాగా కూడా నటించారు. హీ ప్లేడ్ లక్ష్మణ ఇన్ బ్లాక్ బస్టర్ ఫిలిం లవకుశ, ఫర్ విచ్ హీ హ్యాస్ వాన్ ద రాష్ట్రపతి అవార్డ్ ఫర్ బెస్ట్ యాక్టర్ ఇన్ 1963. సో లవకుశ మూవీలో మనకి ఎన్టీఆర్ గారు, ఎన్టీ రామారావు గారు రాముడు అయితే మనకి కాంతారావు గారు లక్ష్మణుని పాత్రలో కనిపించారు. సో 1963లో ఆ పాత్రకి గాను రాష్ట్రపతి అవార్డు కూడా అందుకున్నారు బెస్ట్ యాక్టర్ కింద. కాంతారావు వాజ్ బోర్న్ టు కేశవరావు అండ్ సీతారామమ్మ ఎట్ గుడిబండ విలేజ్ ఆన్ 16th నవంబర్ 1923. సో వీరి తండ్రి గారి పేరు కేశవరావు అండ్ తల్లి గారి పేరు సీతారామమ్మ గారు. సో గుడిబండ విలేజ్ లో పుట్టారనమాట. అకార్డింగ్ టు ద హిందూ క్యాలెండర్ ఇట్ కరెస్పాండ్స్ టు రుద్రోద్గరి సంవత్సర కార్తీక శుద్ధ అష్టమి డే. సో తెలుగు క్యాలెండర్ ప్రకారం చూసుకున్నట్టయితే 16 నవంబర్ 1923 మనకి రుద్రోద్గరి సంవత్సరంలో కార్తీక శుద్ధ అష్టమి అన్నమాట. ఆ రోజున జన్మించారు. హిస్ గ్రాండ్ పేరెంట్స్ బిలాంగ్డ్ టు తాడేపల్లి విలేజ్, గుంటూరు డిస్ట్రిక్ట్, హెన్స్ ఇట్ బికేమ్ దేర్ ఫ్యామిలీ నేమ్. సో మనకి కాంతారావు గారి పూర్తి పేరేంటి? తాడేపల్లి లక్ష్మీ కాంతారావు గారు. సో ఆ తాడేపల్లి అనేది ఎట్లా వచ్చింది అంటే ఈయన గ్రాండ్ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తాడేపల్లి విలేజ్ కి చెందిన వాళ్ళు, గుంటూరు డిస్ట్రిక్ట్ లో. సో అలా వీళ్ళ ఫ్యామిలీ నేమ్ తాడేపల్లి అయిందనమాట. నెక్స్ట్ చూసుకుంటే హీ లాస్ట్ హిస్ ఫాదర్ నెక్స్ట్ ఇయర్. సో ఆ మరుసటి సంవత్సరమే తండ్రిని కోల్పోయాడు. హిస్ ప్రైమరీ ఎడ్యుకేషన్ వాస్ డన్ ఇన్ గుడిబండ అండ్ ఖమ్మం. సో ఆయన పుట్టిన ఊరు గుడిబండ ఏదైతే ఉందో అక్కడ మరియు ఖమ్మంలో ప్రైమరీ ఎడ్యుకేషన్ అయితే కంప్లీట్ చేశారు. హీ వాస్ ఎక్స్పోజ్డ్ టు పురాణాస్ అండ్ హిందీ ఎపిక్ స్టోరీస్ ఫ్రమ్ హిస్ గ్రాండ్ పేరెంట్స్. సో వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచే హిందీ ఎపిక్ స్టోరీస్, పురాణాలు ఇవన్నీ నేర్చుకున్నారు. సురభి డ్రామా ట్రూప్ హ్యాస్ విజిటెడ్ దేర్ విలేజ్. సో సురభి డ్రామా ట్రూప్ అనేది ఉండేది. సో వాళ్ళ విలేజ్ ని విజిట్ చేసింది ఒకసారి.
Impressed by their professional performances, he established Balamitra Natya Mandali and used to play Gayopakyanam and మధుసేవ ప్లేస్ విత్ హిస్ ఫ్రెండ్స్. సో ఈ సురభి డ్రామా ట్రూప్ ఏదైతే ఉందో వాళ్ళు వచ్చి డ్రామా అనేది పర్ఫామ్ చేశారు. ఆ డ్రామాస్ తోటి ఇంప్రెస్ అయిపోయి బాలమిత్ర నాట్య మండలిని కాంతారావు గారు ఎస్టాబ్లిష్ చేసి అందులో కొన్ని ప్లేస్ అనేటివి చేసేవాళ్ళు. గాయోపాఖ్యానం కానివ్వండి లేదా మధుసేవ కానివ్వండి, వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి డ్రామాస్ అనేటివి ప్లే చేసేవారు. హీ ప్లేడ్ ద క్యారెక్టర్ బ్రహ్మ ఇన్ శ్రీకృష్ణ లీలలు ఇన్ సురభి గ్రూప్ అండ్ సబ్సిక్వెంట్లీ ఇన్ మధుసేవ, కనకతార, తెలుగు తల్లి ప్లేస్. సో ఈయన ఈ సురభి గ్రూప్ లో కూడా బ్రహ్మలాగా నటించారనమాట శ్రీకృష్ణ లీలలలో, తర్వాత మధుసేవలో, కనకతారలో, తెలుగు తల్లిలో ఇవన్నిట్లో నటించారు. డ్రామాస్ అన్నమాట ఇవన్నీ. హీ వాస్ సెంట్ టు తెనాలి టు డీవియేట్ ఫ్రమ్ ద డ్రామా యాక్టివిటీస్. సో ఈయనని తెనాలికి పంపించడం జరిగింది డ్రామా యాక్టివిటీస్ నుంచి కొంచెం దూరం వెళ్ళడానికి. తెనాలి యూస్ టు బి వెరీ యాక్టివ్ ఇన్ డ్రామా యాక్టివిటీస్ విత్ స్టాల్వార్స్ లైక్ Pulipati, Lakshmi Narayana. He used to stay in same street where in Rentachintalar Satyanarayana, Banda Kankalingeshwar Rao garu used to live in. సో ఈయన ఏంటంటే మనకి ఈ తెనాలిలో డ్రామా యాక్టివిటీస్ ఎక్కువగా ఉండేటివి. అక్కడ పులిపాటి లక్ష్మీనారాయణ గారు కానివ్వండి, రెంతచింతల సత్యనారాయణ గారు కానివ్వండి, బండ కనకలింగేశ్వరరావు గారు కానివ్వండి, వీళ్ళందరూ ఉండేవాళ్ళు. సో ఈ సత్యనారాయణ గారు, కనకలింగేశ్వరరావు గారు ఉండే స్ట్రీట్ లోనే కాంతారావు గారు కూడా ఉండేవారు. He then shifted to Madras in 1950 and used to stay with T. Krishnamachari, who used to work as assistant director for H.M. Reddy's Rohini Pictures. సో ఆ తర్వాత 1950లో మెడ్రాస్ కి షిఫ్ట్ అయిపోయారు తెనాలి నుంచి. సో అక్కడ టి కృష్ణమాచారి గారితో ఉండేవారు అనమాట. ఆయన టి కృష్ణమాచారి గారు ఎవరు అంటే అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేశారనమాట హెచ్ఎం రెడ్డిస్ రోహిణి పిక్చర్స్ లో. H.M. Reddy gave him chance to play a small role in Nirdoshi in 1951 and as his hero for Pratigna in 1953. సో అక్కడ హెచ్ఎం రెడ్డి ఈ రోహిణి పిక్చర్స్ లో ఏంటంటే హెచ్ఎం రెడ్డి గారు కాంతారావు గారికి ఒక అవకాశం అయితే ఇచ్చారు. ఫస్ట్ టైం 1951 లో నిర్దోషి అనే ఫిలిం లో చిన్న పాత్ర అనేది ఇచ్చారు. తర్వాత 1953లో ప్రతిజ్ఞ ఫిలిం లో హీరో పాత్రను ఇచ్చారు. He has acted in 450 films and in about 100 films as hero, whereas in others as different character roles. So 450 ఫిలిమ్స్ దాకా నటించారు. అందులో 400 ఫిలిమ్స్ ఏమో తెలుగు ఫిలిమ్స్. సో ఆ 450 ఫిలిమ్స్ లో 100 ఫిలిమ్స్ దాకా హీరో లాగా చేశారు. మిగతా ఫిలిమ్స్ లో డిఫరెంట్ క్యారెక్టర్ రోల్స్ అనేవి చేశారు. దే ఇంక్లూడ్ సమ్ పాపులర్ రోల్స్ ఇన్ ఫిలిమ్స్ లైక్ జయసింహ, శ్రీకృష్ణ పాండవీయం, గురువును మించిన శిష్యుడు, లవకుశ, నర్తనశాల, పాండవ వనవాసం, ముత్యాల ముగ్గు. సో ఇవన్నీ కూడా ఈయన నటించిన ఫిలిమ్స్లలో పాపులర్ అయిన ఫిలిమ్స్. ఏంటవి? జయసింహ కానివ్వండి 1955లో, శ్రీకృష్ణ పాండవీయం కానివ్వండి 1966లో, గురువును మించిన శిష్యుడు 1963లో, లవకుశ 1963లో, నర్తనశాల 1963లో, పాండవ వనవాసం 1965లో, ముత్యాల ముగ్గు 1975లో. His last movie was Pandurangadu with Balakrishna and directed by K. Raghavendra Rao in 2008. సో ఈయన లాస్ట్ ఫిలిం మీరు చూసుకున్నట్టయితే పాండురంగడు, బాలకృష్ణ ఫిలిం ఉంది కదా పాండురంగడు. సో బాలకృష్ణ గారి ఫిలిం లో లాస్ట్ గా ఆయన నటించారు. ఎవరు డైరెక్ట్ చేశారు అని అంటే రాఘవేంద్ర రావు గారు డైరెక్ట్ చేశారు 2008లో. He made 4 films in between 1969 and 1974. సప్తస్వరాలు, గాంధార గంధడు, ప్రేమ జీవులు అండ్ గుండెలు తీసిన మొనగాడు అండ్ లాస్ట్ ఆల్ హిస్ ప్రీవియస్ ఎర్నింగ్స్. సో మూవీస్ లలో నటించి ఎంతవరకు ఎర్నింగ్ అయితే చేశారో అవన్నీ కూడా ప్రొడ్యూస్ చేశారనమాట. ఒక 4 ఫిలిమ్స్ అనేటివి 1969 నుంచి 74 వరకు. సప్తస్వరాలు కానివ్వండి, గాంధార గంధడు, అలాగే ప్రేమ జీవులు, గుండెలు తీసిన మునగాడు. సో ఇవన్నిటి వల్ల ఏమైపోయిందంటే ఆయన ఇప్పటిదాకా సంపాదించిందంతా కోల్పోయారు. The last film he made was స్వాతి చినుకులు. Subsequently he shifted to Hyderabad. లాస్ట్ మూవీ ఏం చేశారు అంటే స్వాతి చినుకులు. సో ఆ తర్వాత హైదరాబాద్ కి షిఫ్ట్ అయిపోయారు. సో ఈయన అవార్డ్స్ మీరు చూసుకున్నట్టయితే రాష్ట్రపతి అవార్డు మనం ఇంతకు ముందే చూసాం కదా, ప్రెసిడెంట్ అవార్డు అంటారు దీన్నే, ఫర్ ద రోల్ ఆఫ్ లక్ష్మణ ఇన్ లవకుశ. లవకుశలో లక్ష్మణ్ రోల్ కి వచ్చింది బెస్ట్ యాక్టర్ అవార్డు. నంది అవార్డ్స్ చూసుకున్నట్టయితే రఘుపతి వెంకయ్య అవార్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ 2000 ఫర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్. సో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ అయితే వచ్చింది 2000 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇచ్చారు రఘుపతి వెంకయ్య అవార్డ్.
నెక్స్ట్ చూసుకున్నట్టయితే నంది అవార్డ్ ఫర్ బెస్ట్ బుక్ ఫర్ అనగనగా ఒక రాకుమారుడు వాన్ ఫర్ ద ఇయర్ 2007. సో 2007 లో నంది అవార్డ్ అయితే వచ్చింది, బెస్ట్ బుక్ అవార్డ్ అనమాట. బుక్ పేరు ఏంటంటే అనగనగా ఒక రాకుమారుడు. అదర్ హానర్స్ చూసుకున్నట్టయితే విశేష పురస్కారం అయితే ఇచ్చారు ఇన్ రామినేని ఫౌండేషన్ అవార్డ్స్. సో రామినేని ఫౌండేషన్ అవార్డ్స్ లో 2004 లో మహానటి సావిత్రి అవార్డు కూడా వచ్చింది, సిహెచ్ నారాయణరావు అవార్డు కూడా వచ్చింది. ఓకే, సో ఇది ఇవాళ క్లాస్ లో మనం ఒక ఇండియన్ ఆర్టిస్ట్ గురించి ముఖ్యంగా చూసుకున్నట్టయితే తెలుగు ఇండియన్ ఆర్టిస్ట్ గురించి చూసాము. టిఎల్ కాంతారావు గారి గురించి, తాడేపల్లి లక్ష్మీ కాంతారావు. సో ఈ మొత్తం నోట్స్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో పీడిఎఫ్ రూపంలో అవైలబుల్ ఉంటుంది, లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ నోట్స్ మీకు హెల్ప్ఫుల్ అనిపించిన, వీడియో అర్థమైనట్టు అనిపించిన లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. మన ఛానల్లో ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాం. ఏ వీడియో కూడా మిస్ కాకుండా చూడాలంటే కనుక మీరు చేయాల్సిందల్లా సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయడం. మంచి మంచి వీడియోస్ అంటే వస్తూనే ఉంటాయి కాబట్టి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు eat, sleep, learn and repeat. And thank you for watching. Bye bye.